విదేహుని వద్దకు ఇంద్రాదులు వచ్చుట. యమకింకర, నేనిక్కడ ఉన్న దుర్వాసన అనుభవిస్తూ ఇక నిలవలేను, నేనిక్కడ ఎందుకు ఉండాలి అని విదేహుడు పలకగా ఆ యమకింకరుడు ఇట్లు చెప్పెను. మేము పాపాత్ములగట వలన ఇచ్చట ఉన్నటి దుర్వాసన అనుభవిస్తూ నిలిచి ఉంటమి. నీ వంటి పుణ్యాత్ముల యొక్క వాసనలతో కూడిన గాలి మాపై వీచటం వల్ల ఈ సుఖాలు అనుభవిస్తున్నాము. మేము ఎప్పుడే స్వర్గానికి తీసుకుని పోతామని చెప్పిరి. అంతటా విదేహుడు, ఓ యమకింకర, నా శరీరం సువాసనలతో కూడి ఉండుటకు నేను చేసే పుణ్యమేమిటో నాకు తెలియజెప్పము అనగానే ఆ యమదూత, మానవేంద్ర, నీవు పితృదేవతా పూజల ఎందో దేవతా కార్యముల చేయుట ఎందో మిక్కిలి శ్రద్ధాభక్తులు ప్రదర్శించావు కాబట్టి నీ శరీరం సుగంధాలు వ్యాప్తి చేయుచున్నది. నిన్నిప్పుడే తీసుకుని పోయి స్వర్గలోకమందు విడిచిపెడతామని వారు తొందరపడుతుండగా ఇంతలో ఇంద్రుడు యముడు ఆ విదేహుని కొరకు వచ్చారు. వారు విదేహను చూసి, నాయన, నీవు పుణ్యాత్ముడవు, నిన్ను వైకుంఠానికి తీసుకుని పోవుటకై మేము వచ్చాము. కొంచెమే పాపం నీవు చేయటం వలన ఈ మాత్రం నరకలోకమందు ఉంచబడితివి కాబట్టి త్వరగా స్వర్గానికి రమ్మని పలికారు. అప్పుడు విదేహేంద్రుడు వారితో, ఓ మహేంద్ర, యమ, మీరు నన్ను పిలిచిన తీరు బాగానే ఉంది, కానీ ఈ యమకింకర్లు ఇక్కడ ఉండలేమని పలుకుతున్నారు. కాబట్టి వారందరూ నాతో వస్తేనే తప్ప నేను మాత్రం రాలేను. దుష్టులైన శరణు పొందితే వారిని రక్షించట ఉత్తమ క్షత్రియుల ధర్మం. కాబట్టి ఈ దుఃఖిస్తున్న వీరిని కూడా తీసుకుని పోతే నేను కూడా వారితోనే వస్తాను అని చెప్పగా విదేహునితో ఇంద్రుడు ఇట్లా పలికాడు. రాజా, పాపకర్మలు చేసిన వారు నరకం అనుభవించక తప్పదు, పుణ్యకర్మలు చేసిన వారు స్వర్గసుఖాలు అనుభవించక తప్పదు. విధిరాత తప్పించలేము కదా, కాబట్టి నీవు చెప్పింది సమంజసంగా లేదని చెప్పగా విదేహుడు ఇట్లా పలికెను. అయ్యా, మీరు చెప్పు విషయం నేను వినను. ఈ విధంగా విచారిస్తున్న యమకింకర్లను స్వర్గానికి తీసుకుని పోవాలి. వారిని తీసుకుని వెళ్ళకపోతే నేను కూడా రాను. వారితో పాటుగా నేను కూడా ఇక్కడే ఉంటాను. పట్టుపట్టిన విదేహునితో ఇంద్రాదులు, ఓ రాజా, నీవు పట్టిన శపథం విడవనందుకు నీ ఇష్ట ప్రకారంగానే వారిని కూడా పుణ్యాత్ములుగా తలచి నీతో కూడా స్వర్గానికి తీసుకుని పోదాము. నీ మూలంగా వారు కూడా పుణ్యాత్ములయ్యారు. నీవు రాకుంటే మాకు కీర్తి కలగదు అని పలికి మమ్మ కూడా ఆ ఇంద్రాదుల విదేహునితో పాటు స్వర్గానికి తీసుకుని పోయినారు. కానీ పుణ్యఫలం అనుభవించిన తర్వాత మరలా మానవలోకాన జన్మించరు. కాబట్టి నేను తిరిగి ఈ మానవలోకమును పుట్టితిని అని కుమారుడు తన తండ్రితో చెప్పెను. తండ్రి తన కొడుకు మాటలు విని సంతోషించినాడు.